The Centurion University, in collaboration with Krishi Jagran, presented Raitu Sammelanam, a 2-day mega agricultural mela that also witnessed the inauguration of the Centurion School of Smart Agriculture in Andhra Pradesh. The inauguration ceremony was graced by the esteemed presence of the Honorable Minister of Education, Government of Andhra Pradesh, Shri Botsa Satyanarayana. This auspicious occasion marked a significant milestone in the achievement of agricultural education and innovation within the region. This Mela, which was organized in collaboration with the Agriculture Department of Andhra Pradesh, aimed to establish dialogue, collaboration and innovation in the agricultural sector, with the participation of numerous agricultural implements companies, seed companies, irrigation companies, fertilizer and pesticide companies. The event promised to be a convergence of modern technologies and practices in agriculture. వాళ్ళని తీసుకొస్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇది చాలా అవసరం. ఇది అవసరం. చాలా సంతోషం. రావు గారికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ నాకు చూడడానికి ఇచ్చి చేసినందుకు. దీన్ని మీరు అడిగినట్టు ముఖ్యమంత్రి గారితో నేను ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను. మీరు వచ్చి ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇప్పుడు రాయలసీమలో స్కిల్ యూనివర్సిటీ వెళ్ళాలనుకుంటున్న గవర్నమెంట్ లైసెన్స్ సిమిలర్లీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్రైవేట్లో ఉంది. నేను దీనికి దీన్ని స్కిల్ కవర్ చేయడానికి కూడా అన్ని చూస్తామనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇక ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మన చుట్టుపక్కల గ్రామాలను తెలిసిన మహిళా సోదరులు, మీరందరూ వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం మీద ఆధారపడుతూ మీరు కార్యక్రమం చేసుకుంటున్నారు. వ్యవసాయం కంటే ఏదో పూర్వకాలంలో అయితే మనకు వచ్చేది ముందైతే వరుణదేవుడు కరుణిస్తే తప్ప మనకు వచ్చి పంటలు పండే పరిస్థితి అప్పుడు లేదు. కానీ ఇప్పుడు వచ్చి మన జీవనాధారం పెరిగింది. మనం బాగా వర్షాధారం లేకపోయినా మనకున్న ఆనకట్ట ద్వారా మనం నీరు బాగా పుష్కలం ఇచ్చుకుంటున్నాం. మన పంటలు కూడా పండించుకుంటున్నాం. కానీ దాంట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్టివిటీ ఎక్కువ సంపాదించే ఏర్పాటుని చేసుకునే ఆలోచన రావాలి. Raitu Sammelanam featured interactive sessions with agricultural farmers, providing them with invaluable insights and knowledge to enhance their agricultural practices. Moreover, the event hosted distinguished government officials, emphasizing the importance of public-private partnerships in driving agricultural development and sustainability. Farmers attended engaging discussions, networking opportunities, and hands-on demonstrations on the latest agricultural technologies and solutions. They were also provided with free medical checkups from the medical camp organized from the university. మరి రెండవ రోజు కిసాన్ సమ్మేళన్ కార్యక్రమంలో మనము ఫార్మర్ సైంటిస్ట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మ వెనకాల కొద్దిగా స్టూడెంట్స్ నిశ్శబ్దంగా ఉండాలి. బాగా వేడి వస్తున్నట్టు అందరూ విసురుకుంటున్నారు, పెద్ద ఎవరు ఇంట్రెస్ట్గా లేరు. అలా మన ఈ సౌండ్ కూడా రీసౌండ్ వచ్చేస్తుంది. సో ముఖ్యంగా మరి మీకు అందరికీ తెలిసిందండి, మనకి వ్యవసాయం శాఖ అంటే లేకపోతే వ్యవసాయం సంబంధించిన ప్రాముఖ్యత అనేది మీకు అందరికీ తెలిసిందే. మరి మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1947 ఆ ఏరియాస్లో చూసుకున్నట్లయితే మన దేశంలో మరి వ్యవసాయ ఉత్పత్తులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి మన దేశం వేరే దేశాలపై ఆధారపడి మనకు కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మెయిన్ మనకున్న ఫోరెన్సిక్ నిల్వలన్నీ కూడా అంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా కూడా మన ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవడానికి సరిపోయే పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ఎక్కువ మన ఇంకా ఫుడ్ ప్రొడక్షన్ పెంచాలనే ఒక సదుద్దేశంతో అప్పట్లో మరి హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రమోట్ చేయడం, మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త రకాల వంగడాలను కనిపెట్టడం, వాటిని మన రైతు సోదరుల ద్వారా మనం ఫీల్డ్స్లో పొలాల్లోకి వాటిని విస్తరింపజేసి వాటి ద్వారా మన అధిక దిగుబడులు పొందే విధంగా
మరి తయారు చేయడం, దీంట్లో ఏంటంటే మన వ్యవసాయ శాఖ చాలా రోల్ ఉంది, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా. The inauguration of the Centurion School of Smart Agriculture and Raitu Sammelanam poised to become a premier platform for knowledge exchange, capacity building and transformative partnerships in the agricultural sector.